భారీ భూకంపాలతో అతలాకుతలమైన మయన్మార్కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపించింది. భారత వాయుసేనకు చెందిన C-130J ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్కు పంపించినట్లు సమాచారం. అంతేకాకుండా శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు 80 NDRF బృందాలను మయన్మార్ పంపుతున్నట్లు కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటించారు. నిన్న నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు ఆగ్నేషియా దేశాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటి వరకు 154 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మాండలే నగరంలో చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే మయన్మార్లో తాజాగా మరో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో మయన్మార్కు కోలుకోలేని నష్టం వాటిల్లినట్లయింది. 2 భూకంపాల కేంద్ర స్థానాలు మయన్మార్లోని మాండలే నగరానికి సమీపంలోనే ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. భూ ప్రకంపనల ప్రభావం భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో కనిపించింది. ఇక సంభవించిన భూకంపాలకి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మయన్మార్ దేశాన్ని భూకంపాలు వదలటం లేదు. ఎందుకంటే నిన్న మనం 12 నిమిషాల వ్యవధిలో దాదాపు 2 భూకంపాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేశాయి. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 151 మందిగా పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇలా ఉంటే ఇప్పటికీ రెస్క్యూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కదా. తాజాగా మరో భూకంపం నోటిఫై అయింది. ఆల్మోస్ట్ దాని తీవ్రత రెక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. స్టిల్ శిథిలాల నుంచి మృతదేహాలు కావచ్చు, లేదంటే ఎవరైనా కొనవపెట్టి బతుకున్న వాళ్ళు కానీ వారందరినీ కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నాయి. మరొక భూకంపం సంబంధించినంత అంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భూకంపాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి మయన్మార్ దేశాన్ని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొద్దిసేపు క్రితం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏదైతే ఉన్నారో ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ విధంగా ఈ ఆల్మోస్ట్ 80 NDRF బృందాలను ఇక్కడ భారత్ నుంచి ప్రత్యేక విమానాలు పంపిస్తున్నామని, అంతేకాదు కొన్ని ఆహార పదార్థాలతో పాటుగా కొన్ని సౌకర్యాలు, మెడికల్ ఎమర్జెన్సీ కిట్లు కానీ ఇవన్నీ కూడా పంపిస్తున్నట్టు చెప్పారు. సో ఆపద సమయంలో పక్క దేశంగా ఉన్నటువంటి మయన్మార్ ఆపద సమయంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రపంచ దేశాలకు కూడా ఒక పిలుపునిచ్చినటువంటి భారతదేశం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఖచ్చితంగా వారందరితో వారితో సానుకూలంగా ఉండాలి. వాళ్ళకి సానుభూతులతో స్టాండప్ గా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వం ప్రపంచ దేశాలను కోరింది. అదే ఆ దిశగా సహాయాన్ని చేర్చే క్రమంలో కొన్ని దేశాలతో కూడా సంప్రదింపుల పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మయన్మార్ దేశం మాత్రం భూకంపాల వల్ల చాలా మున్పెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టంగా జరిగింది. ఇప్పటికీ అది అసెస్ చేయలేకపోతున్నారు. ఎగ్జాక్ట్ గా ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై కూడా అసెస్ చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే పెద్ద బిల్డింగ్లు కూలిపోయినాయి కాబట్టి దాని కింద శిథిలాల కింద 100ల సంఖ్యలో 10ల సంఖ్యలో ఉంటారనేది ఒక అంచనాగా కనిపిస్తుంది. సో వారందరినీ జాగ్రత్తగా తీయాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా కొనసాగుతున్న కానీ మరొక భూకంపం పిడుగులా పట్టడం, అది ఒక 5.1 దాని తీవ్రత నమోదవడం అనేది కూడా భయాందోళన వ్యక్తిస్తుంది. మరోవైపు అన్ని దేశాలు కొన్ని ఏదైతే అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే అవన్నీ కూడా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కొంత సహాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో భారత్ ముందుగా ఉందని చెప్పుకోవాలి. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.